మార్నింగ్ నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా శివంపేట్ గ్రామంలో కలెక్టర్ హనుమంతరావు పర్యటన. గ్రామంలో శుభ్రత లోపించడంతో గ్రామ సెక్రటరీ స్వప్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్. జగిత్యాల జిల్లా పూడూరు గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని తీర్మానం. బెల్ట్ షాపులు తొలగించాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేసిన పాలకవర్గం సభ్యులు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతుల ధర్నా. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. రాష్ట్రపతి కోవింద్కు మందాడ మహిళా రైతుల లేఖ. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని శివంపేట్ గ్రామంలో కలెక్టర్ హనుమంతరావు పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్యం కొట్టొచ్చినట్టుగా కనిపించడంతో గ్రామ సెక్రటరీ స్వప్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పల్లె ప్రగతి అంటేనే పారిశుద్ధ్య నివారణ కాబట్టి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న సరపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేస్తూ తనదైన శైలిలో విద్యార్థులకు బోధించారు. గ్రామంలో పర్యటిస్తూ గ్రామ పరిశుభ్రతను చూసి సర్పంచ్ లక్ష్మీబాయిని కలెక్టర్ అభినందించారు. ఇది మళ్ళీ వేడి తగ్గుతుంది. చెప్తారా? ఆన్సర్ పెయింటింగ్ స్పెల్లింగ్ ఎవరైనా చెప్తారా? మరి చెప్పు. మరి చెప్పు. కొద్దిగా మిస్ అయినా మళ్ళీ వెరీ గుడ్. చెప్పండి. తప్పు చెప్పద్దురా, వాళ్ళకి అదే పడుతుంది మళ్ళీ. అది PAITING పెయిన్ అంటే PAIT పెయింటింగ్ PAIN అవుతుంది. ఇది ప్రింటింగ్ కాదు కదా. ప్రింటింగ్ అనే పదం ఉందా? మర్చిపోయినా వాడు రాసిందా? వాడు మళ్ళీ అదే రాసు. మళ్ళీ తప్పు రాస్తున్నావు. శ్రవణ్ చెప్పు, నువ్వు ఏం చెప్తావు స్పెల్లింగ్? కరెక్ట్. 27. మరి 9 4 అంటే 9 4 ఎంత? 9 4 అంటే అర్థమేంది? శ్రీజ చెప్పరా? 9 4 అంటే 9 ఎన్నిసార్లు కలపాలి? 4 సార్లు కలపాలా? 4 సార్లు కలుపుతున్నా నేను. 3 సార్లు కలిపినది ఉంది నా దగ్గర లెక్క. ఇందాక 27 ఉంది ప్లస్ 9. 27కి 9 కలపాలా? మైండ్ లో కలుపుతున్నా నేను. ఎట్లా కలపాలా? వెరీ గుడ్. 3 కలుపుతా మొదలు 30 అవుతుంది. అది 9లో 3 పోతే ఎంత ఉంటుంది? ఇంకా 9లో 3 పోతే ఎంతరా? 6 అని. ఇందాక 30 ప్లస్ 6 36 అంతే కదా. 36 ఇట్లా పెంచుకుంటూ పోవాలి. దీని ఐడియా ఉండాలి మీకు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు పాలకవర్గం సభ్యులు బెల్ట్ షాపులు బంద్ చేయాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ కోడిమ్యాలంలో బెల్ట్ షాపుల బంద్ చేయాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్ది కవిత, ఎంపీటీసీ రఘు, ఉప సర్పంచ్ లింగారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రమేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెంబర్ లేదా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయరా సార్ ఉన్నారా సార్ మామా
ఈరోజు నుండి బెల్ట్ షాపు కంప్లీట్ బంద్ చేయాలి. అన్ని షాపులు ఒక మనమే కాదు, గ్రామ సభ్యుల తీర్మానంతో ఆమోదించడం జరిగింది. సంపూర్ణ మద్యపానం అయితే అక్కడ ఉన్నది, తాగటం అంటే తాగని, కానీ మనం అమ్మిన నేరమే ఇక్కడ. మినిమం 10,000 రూపాయలు జరిమానా వేస్తున్నారు గ్రామ పంచాయతీ నుంచి మనం పట్టుబడిన అమ్మినట్టు. మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేయాలి గ్రామ పంచాయతీకి, మేము కూడా ఇమీడియట్లీ పట్టుకుంటాం. మా సిబ్బంది అలాంటి ఉంటూ దేనికి దేనికి అరే తాగి ఇంట్లో వంట నీకు అవసరం లేదు. పింఛన్ తీసుకోండి, పింఛన్ కోసం తాగేది మళ్ళీ అంత అది తీసేస్తాం. ఇప్పుడు బెల్ట్ షాపులు అనేది అందరి మళ్ళీ ఇప్పుడు గ్రామస్తులు అందరూ ఏమంటారు అంటే బెల్ట్ షాపులు బంద్ చేయాలి, బెల్ట్ షాపులు బంద్ చేయాలి. గ్రామ సభ గ్రామ సభలో తీర్మానం చేసినాం. అందరు ఎవరు మేము కాదు చేసింది, ప్రజలు చెప్తే మేము చేసిన తీర్మానం. ఇప్పుడు రోడ్డు వీటి బెల్ట్ షాప్ నడుపుతున్నాయి, మెయిన్ రోడ్కు ఏం చెప్తున్నా పక్కన ఎక్కడ చిన్న గ్రామం బంద్ చేసి పెద్ద గ్రామం ఏం చెప్తున్నారు. ఈరోజు కొడిమేల్ మండల్ పూడూరు గ్రామంలో మేము గ్రామసభ సందర్భంగా బెల్ట్ షాపులు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ప్రజల కోరిక మేరకు మేము ఏ వివో మీటింగ్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క మహిళా సభ్యురాలు ఒకే మాట చెప్తుంది, మేడం చిన్న చిన్న గ్రామాలలో బెల్ట్ షాపులు బంద్ చేస్తున్నారు, మీరు ఎందుకు వేయట్లేదు, మేము మీ వెనకాల వస్తాం, మీరు ఖచ్చితంగా మన ఊర్లో బెల్ట్ షాప్ అనేది లేకుండా వేయాలి, మన ఊరిని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఇప్పటి వరకు జరగలేదు, మీతోనైనా జరగాలి, మేమందరం మీ వెనుకుంటామనే ఒక ఆలోచనతోటి ఇప్పుడు మా పాలకవర్గం అంతా కలిసి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మూలంగా మేము ఎస్ఐసారి కంప్లైంట్ ఇద్దామని ఈ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మా వార్డు సభ్యులు, మా ఎంపీటీసీ, ఉప సర్పంచ్, మా కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ అందరి కోరిక మేరకు అందరం కలిసి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో మేము అందరం ప్రజల అభిష్టం మేరకు పూడూరులో బెల్ట్ షాపులు బంద్ చేయాలని ప్రజలు ఆహ్వానం మేరకు మేము ఈరోజు తీర్మానించడం జరిగింది. ఇటు తీర్మానంలో మన ఆరేపల్లె కానీ పూడూరు కానీ ఎక్కడున్నా ఈ బెల్ట్ షాపులను అనేది నిర్మూలించి పత్తి, మిర్చి, పల్లి యార్డులను వరంగల్ గ్రెయిన్ మార్కెట్ చైర్మన్ చింతం సదానందం పరిశీలించారు. రైతులను కలిసి ధరలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూపర్వైజర్లను వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రైతులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని అధికారులకు సూచనలు ఇచ్చారు. మార్కెట్ నుంచి కాంపిటీషన్ వస్తుంది. అది వచ్చే 2,000 2,000 డౌన్ ఉన్నదానికి తక్కువ అవుతుంది. వాళ్ళందరూ ఒకటి వాళ్ళందరూ ఒకటి యూనిటీ ఉంటే మరి అదే రైతులు రన్ చేస్తుంది ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఏ రకమైతే వస్తున్నాయో నోటీస్ బోర్డులో ఈరోజు అనేది మెన్షన్ చేస్తారు.
తీస్తారా ఏదో తీస్తారా ఎడు పంపిస్తారు తీసి రోజు ఇస్తారు ఎడు పంపిస్తారు రోజు ఇస్తారు కదా ఓ 20 ఓకేనా అమ్మ రేటు సరిపో రేటు పడదా మంచిగా పడదా ఎవరు అంటే యాడ్ ఎవరు చూసుకున్నప్ప రైతులు ఇబ్బంది మరి పక్క పక్క పోతాను మరి రైతులు పెట్టినా తీసుకోవాలి వాళ్ళని బిజినెస్ కానీ గుంపులు కానీ ఇంకా చేస్తే సస్పెండ్ అవుతారు మీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది ముందు మంచిగా చెప్తాను మీరు మాకే శత్రువు కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పడతారు మీరు నష్టపోతారు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు ఎట్లా ఐడెంటిఫై చెప్పినా సార్ ఇప్పుడు ఆయన రైతు వ్యాపారి మల్లంపల్లి తంతపతి బండి కమ్మినాం వ్యాపారం ఈయన కూడా వ్యాపారం నువ్వే ఒప్పుకుంటే కదా మళ్ళా తిప్పుతాను సింగిడి 5 కిలోలు 10 కిలోలు పడ్డదా బాబు క్వాలిటీ బాగుంది కదా రేట్ కాడ ఏం ఇది 4700 చెక్ చేయని 51 చేస్తావా ఎక్కువ చేద్దా లేదు సార్ ఏం రేట్ పడుతుంది న్యాయం అనిపించిందా ఓకేనా అంటే ఇప్పుడు ఉన్న రేట్లనే ఓకే అదే ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళని బట్టి ఉంటుంది వీళ్ళు నీకు ఇష్టం ఉంటేనే అమ్ముతావు లేకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకోబోతావు ఇక్కడ ఉన్నారు కదా మిగతా డైరెక్టర్లు కూడా ఉన్నారు కదా దూరం కలిగి మార్కెట్ కంపెనీ ఇప్పుడు వీడియో మీరు ఎక్కడ మోసం జరుగుతుంటారు రైతు మోసం జరుగుతుంటారు అందరూ దానికోసం అదేనమ్మా ఎక్కడ రైతు మోసం జరుగుతుంది పత్తి యాడు మల్లికాయ యాడు గౌరవ సభ్యులతో తిరగడం జరిగినది అక్కడ వివిధ సమస్యల గురించి కూడా రైతులకు అడిగి తెలుసుకోవడం జరిగినది అదేవిధంగా అధికారులు కూడా ఆలోచించడం ఎటువంటి కూడా అక్కడ రైతులను మోసం చేయడం కానీ రైతులను ఇబ్బంది పెట్టడం కానీ ఏం చేసినా కూడా అధికారులపై చర్య తీసుకున్న అధికారులకు హెచ్చరించడం జరిగినది అదేవిధంగా కొందరు రైతులు అంటే రేటు తక్కువ ఎక్కువ ఉంటుంది అది కొందరు రైతులు ఏంటంటే క్వాలిటీ రకం కూడా తెచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఖరీదు ఎక్కువ మనకు రేటు ఎక్కువ కావాలంటే క్వాలిటీ ఉన్నప్పుడే ఎవరైనా ఖరీదు సెక్షన్ వాళ్ళు కొంటారు కాబట్టి కొద్దిగా నాణ్యమైన పత్తి కానీ మిర్చి కానీ ఏదైనా తీసుకొస్తే దానికి మంచి ధర ఇప్పించి ఏర్పాటు చేస్తాం ఇంకోటి మీకు ఈ మార్కెట్లో మీ సంబంధించిన యార్డ్లో కానీ మీకు సంబంధించిన తెచ్చే సరుకుల విషయంలో కానీ మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మా దృష్టి తీసుకునండి మా దృష్టి తీసుకొస్తే సంబంధించిన అధికారులపై కానీ లేకపోతే అధికారుల మా వ్యాపారాలు కానీ చర్య తీసుకుంటామని భవిష్యత్తు పోయే మీకు మిర్చి సీజన్ వస్తుంది మిర్చి సీజన్లో కూడా మిర్చి రైతులు విజ్ఞప్తి చేస్తున్నాం
ఏదున్నా కూడా మాకు ఆ రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏది జరిగినా కూడా ఎవరు చేసినా కూడా మా దృష్టి తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిర్మల మార్కెట్లో మరి పల్లికాయ, మిర్చి యార్డ్లో, పత్తి యార్డ్లో ముఖ్యంగా మరి రైతులకు బస్తాలలో తీసుకువస్తేనే మేము సీసీ వాళ్ళు కొనరు, వేరే లూజ్ అయితేనే సీసీ అని కొంటాను. దాని కాడ కొంచెం రైతులకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా మేము మా మార్కెట్ పాలక వర్గం రేపు వచ్చే మీటింగ్లో డిస్కస్ చేసి దాని మీద కంపల్సరిగా మరి మంచి పత్తిని బత్తాలలో తెచ్చినా కూడా అలవ చేసేటట్టుగా మా కమిటీ అంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. మరి ఇంకా రైతులు కూడా మంచి క్వాలిటీని మరి ఎక్కువ ట్రక్కులలో, లారీలలో తీసుకురావాలి. ఈ బస్తాలలో తీసుకురావడం వల్ల ఒక కింటాకు 500-600 రూపాయలు రైతులు నష్టపోవడం జరుగుతున్నది. మరి దీన్ని రైతు సోదరులందరూ గమనించాలని నా యొక్క విజ్ఞప్తి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో రైతులు న్యాయం కోసం రోడ్డెక్కారు. చెల్వాయి జాతీయ రహదారిపై వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దాకేందుకు గోదావరి నీళ్లు తలాపురే పారుతున్న ములుగు నియోజకవర్గానికి ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు. ఏమనంటే కాళేశ్వరం, కరీంనగర్ వాళ్ళు పుట్టి పెరిగిన జిల్లాలు, వాళ్ళ ప్రాంతాలు తప్ప ఇంకొకటి లేదు. ఈరోజు మరి రైతు ఇవాళ 1075 కొనకపోవడానికి కారణం ఏందో ఈ ప్రభుత్వం చెప్పడం లేదు. మరి ఒకవేళ ఈ గింజగానే తమకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలంటూ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు మందండం మహిళా రైతులు లేఖ రాశారు. పిల్లల భవిష్యత్తు కోసం తమ కష్టార్జితాన్ని అంతా దారపోసామని, ఈ సమయంలో రాజధానిని తరలించడం అంటే తమ జీవితాన్ని బలి తీసుకోవడమేనని అన్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ తాము రాజధాని కోసం 15 రోజులుగా ఆందోళన చేస్తుంటే సీఎం జగన్ ఇంతవరకు రాజధానిపై క్లారిటీ ఇవ్వలేదని, రాజధాని నిర్మాణం కోసం తమ భూములు తీసుకొని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమకు చావే శరణ్యమని, కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులకు సంఘీభావంగా మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక బాలాజీ గుప్తా, ప్రధాన కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన మండలంలోని కల్దుర్కి గ్రామంలో 10 రోజుల పల్లె ప్రగతి గ్రామ సభకు ఎం కిషన్, స్పెషల్ ఆఫీసర్ ఆర్ విశ్వనాథ్, కార్యదర్శి ఆర్ దేవదాసు, కరోబారి తదితరులు హాజరయ్యారు. గ్రామంలో స్వయం సహాయక బృందాలు, మహిళలు, యువజన మరియు స్వచ్ఛంద సంస్థలు మరియు గ్రామ పంచాయతీలందరూ కలిసి ఒకరోజు శ్రమదానం నిర్వహించడం, ఒక డేట్ పెట్టుకుని మొదటి బిడ్డ పల్లె ప్రగతి కార్యక్రమంలో మిగిలిపోయిన పనులు పూర్తి చేయడం, వీధులు అంతర్గత రోడ్లను శుభ్రపరచుట, రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చుట మరియు పిచ్చి ముక్కలు తొలగించుట, మురికి కాలువలు శుభ్రపరచుట, నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాలను పూడ్చుట, ఇంటికి తడి చెత్త, పొడి చెత్త బుట్టలు పంపించేట. ఇంటికి తడి చెత్త, పొడి బుట్టలు ఏంటంటే మనకు డిపిఓ మేడం ఒక దానికి మాట్లాడారు. ఆ సర్వీస్ నుంచి మనకు 2 తడి చెత్త, పొడి చెత్త 2 కలిపి 85 రూపాయలకే వస్తాయట. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి మనం పేమెంట్ చేస్తే వాళ్ళు మనకు సరఫరా చేస్తారనమాట ఎంత కావాలి. చేస్తారు డ్యామ్లు, మీ డ్యామ్లను పశువుల రోడ్లు శుభ్రపరచడం, పైప్ లైన్ లీకేజ్
5వ తారీఖు మరియు 6వ తారీఖు చేయవలసిన పనులు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి గ్రామీణాభివృద్ధికి వారి వంతు సహాయం అందజేయటకు కోరవలెను. మరియు పూర్వ విద్యార్థులు స్కూల్కు వారికి వచ్చినంత సహాయం చేయవలెను. హఠారం నాటిన మొక్కలకు పాదులు ఏర్పాటు చేసి నీళ్లు పోయిట వాచన వాటి ఏర్పాటు చేయుట. 5వ తారీఖు నర్సరీలు ఏర్పాటు చేయుట. ప్రతి శుక్రవారం వాటరింగ్ డే పాటించుట. 7వ తారీఖు మరియు 8వ తారీఖు చేయవలసిన పనులు. మరుగుదొడ్లు పాఠశాల అంగన్వాడీ కేంద్రం మరియు గ్రామ పంచాయతీల భవనంలో మరుగుదొడ్లు ఉండేటట్లు ఏర్పాట్లు చేయుట. ప్రతి పాఠశాల అంగన్వాడీ మరియు గ్రామ పంచాయతీలను తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయుట. 9వ తారీఖు మరియు 10వ తారీఖు గ్రామంలో పూర్తిగా పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ పదార్థాల అమ్మకం మరియు వాడకం తగ్గించుట. అదేవిధంగా 40 మైక్రాల కన్నా తక్కువ ఉన్న మరియు ఒకే పర్యం వాడకం ఉన్న ప్లాస్టిక్ బ్యాన్ చేయుట. సూర్యాపేట జిల్లా మోతి మండలం సిరికొండ గ్రామంలో 2వ విడత పల్లె ప్రగతిలో సిరికొండ స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ నాయుడు, సర్పంచ్ నూకాల సావిత్రమ్మ పాల్గొన్నారు. అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు కంపాటి వెంకన్న, మాజీ సర్పంచి నూకల శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచి బొర్ర మధుసూదన్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముత్తోలు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో సర్పంచ్ వెంకటాపుర రాజేందర్ అధ్యక్షతన తెలంగాణ పల్లె ప్రగతి 2వ విడత గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభ డిఎల్పిఓ శివకృష్ణ సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డిఎల్పిఓ శివకృష్ణ 2వ విడత పల్లె ప్రగతిని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి 10 రోజుల పాటు జరిగే అభివృద్ధి ప్రణాళికలో పరిష్కరించాలన్నారు. సర్పంచులు, ఆలయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. గ్రిడ్కి ఇచ్చి వాళ్ళతో వసూలు చేసుకుంటా అది మనకు సంబంధం లేదు. అది వచ్చిన తర్వాత మనం ఇచ్చేస్తాం. కాబట్టి అంతవరకు ఏదైతే ఉందో ఈ మోటార్లు మెయింటైన్ చేసుకోవడం, వాటి కరెంటు బిల్లు కట్టడం మాత్రం గ్రామ పంచాయతీ వల్ల చేయడానికి లేదు. చేస్తే రేపు పొద్దున ఆడిట్లో గ్రామ పంచాయతీ మీద ఆబ్జెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఆ కరెంటు బిల్లు ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ కట్టదు. సో వాటి నిర్వహణ ఏ విధంగా చేసుకోవాలి, వాటికి వచ్చే కరెంట్ బిల్లు. ఎందుకంటే కరెంటు బిల్లు కట్టకుంటే లైన్మెన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సార్ లైన్ ఉంచుతారా, తీసేస్తారా మోటార్లకు? వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తీసేస్తారు. కాబట్టి మనకు అత్యవసరం ఏమి ఉన్నాయో అంటే మన వీళ్ళు గ్రామ పంచాయతీలో చెప్తున్న దాని ప్రకారం మన దగ్గర దాదాపు 70-80 మోటార్లు ఉన్నాయి. సో ఆ 70-80 మోటార్లో మనం ఎంతైతే అంత దాన్ని తగ్గించుకొని కొన్ని మోటార్లు అంటే తక్కువ యూజ్లో ఉన్న మోటార్లను తీసేసి అక్కడ హ్యాండ్ పంప్స్ పెట్టుకుంటే మనకు రేపు పొద్దున కరెంటు యూజ్ తగ్గిపోతుంది, వాటర్ వేస్టేజ్ కూడా తగ్గిపోతుంది. అంటే కొన్ని పూర్తిగా అంత అత్యవసరమైన మోటార్లు కాకుండా కూడా ఉన్నాయి కొన్ని. సో వాటిని చెయ్యాలి అంటే గ్రామం మొత్తం సహకారం కావాలి. मोटर बोरा पब्लिक अभी गवर्नमेंट के 200 को वो पहले से ना सिस्टम सब वो पहले से भी अपने 1000 पॉपुलेशन है तो भी 4000 फैमिली घर टैक्स नहीं, घर टैक्स नहीं की जरूरत है। सर मैं बात करूँ, घर टैक्स से हम लोग क्या करते, रोड के ऊपर कभी जरूरी है मोरम डालते, स्ट्रीट लाइट लगा रहे, सैनिटेशन देख रहे, घर टैक्स वही है। वाटर को अलग रहता टैक्स, वो वाटर टैक्स नहीं तो एक कमेटी ग्राम पंचायत से एक कमेटी बना लो, स्टैंडिंग कमेटी से, उसमें एक कमेटी को ज़्यादा काम नहीं तो कमेटी को ये भी सौंप दो, वाटर सप्लाई मेंटेनेंस। हर घर को पानी ज़रूरी है तो 50 रुपये 100 रुपये नहीं तो कैसे तो भी वसूल करके वो अलग कर लेना पड़ता, उधर दे देना मेंटेनेंस, वो कमेटी मेंटेन कर लेती, वो सेपरेट वो प्राइवेट रिपोर्ट మెయిన్ ప్రాబ్లం వర్క్ ఇస్ ప్రోగ్రెస్ కాదు అండ్ నాన్ కంప్లీటెడ్ అది మన ఇక్కడ కంప్లీట్ కాలేదు మరి ఇట్లా జిల్లా కలెక్టర్ గారు యాక్షన్ రిపోర్ట్ అని సర్వే చేయించారు. సర్వే చేయించిన వాళ్ళు మనం ఇచ్చిన రిపోర్ట్ మిషన్ భగీరథ వరకు పూర్తిగా
కంప్లీట్ కాలేదు. ట్యాంక్ వరకు నీళ్ళు వస్తున్నాయి అంటే కొన్ని దగ్గర ట్యాంక్ వరకు నీళ్ళు వస్తున్నాయి, విలేజ్ లో రావట్లేదు. ఇంట్రా వరకు విలేజ్ లోపల వరకు ఎక్కడ కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు, పూర్తిగా రావట్లేదు అనేది మనం ఇచ్చాం రిపోర్ట్. ఇక్కడ మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఇవి. ఆ సర్కులర్ కాపీస్ కూడా ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ కు అందజేయడానికి ఇవ్వడం జరిగింది. గత 30 రోజుల కార్యక్రమం అయిపోయాక అక్టోబర్ లోనే ఈ సర్కులర్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ పంపించాలి. సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు పల్లె ప్రగతి ప్రోగ్రాము స్టార్ట్ చేయడం గురించి గ్రామసభ నిర్వహించాము. ఈ గ్రామసభలో ఎంపీటీసీలు, గౌరవ ప్రజలు మరియు అధికారులు అందరూ పాల్గొన్నారు. సో దీంట్లో ఏంటంటే మనం ఈ పల్లె ప్రగతిలో 10 రోజులు ఉన్న 10 రోజుల్లో ఏమేమి కార్యక్రమాలు చేద్దాం అనేది అన్ని రాసుకున్నాము. దాంట్లో ముఖ్యంగా క్లీనింగ్ అంటే పరిశుభ్రత గురించి ప్రధాన ప్రాముఖ్యత ఇచ్చారు. శానిటేషన్ ఎక్కడ చెత్త ఉన్నా, ఎక్కడైతే మనకు మురికి కాలువలు బాగా డిస్టర్బెన్స్ ఉన్నా వాటిని తీయడము. ఆ తర్వాత పచ్చదనం అంటే మొక్కలు ఎండిపోయినా కూడా మన పెట్టిన మొక్కల్లో వాటిని రిప్లేస్ చేయడము, వాటికి నీళ్లు పోయడం కానీ, ప్రతి ఆఫీసు ప్రతి స్కూల్ కూడా నీట్గా ఉంచాలి. మన ఇంటి పరిసరాలు కూడా ఎక్కడ చెత్త లేకుండా చెదర లేకుండా చూసుకోవాలి. అదే మెయిన్ పాయింట్. దాని గురించే ఈ పల్లె ప్రగతి ప్రోగ్రాం గురించే మొత్తం మెయిన్ అవగాహన దాని గురించి మన డిఎల్పీ సార్ వచ్చారు, ఎంపీఓ సార్ కూడా వచ్చారు, మన ఐడి అంజప్రసాద్ సార్ మనకు స్పెషల్ ఆఫీసరు, మండల ఆఫీసర్ వచ్చేసి మన కిషన్ యాదవ్ సార్ ఉన్నారు. సో మనకు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి విలేజ్ని ఇన్స్పెక్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. సో మనం కనుక మన ఊర్లో ఈ 10 రోజులు మంచి కష్టపడి ఎక్కడ చెత్త లేకుండా చేసుకుంటే కనుక వాళ్ళు రివార్డు కూడా ఇస్తాము. మంచి అంటే 15 లక్షల నుంచి 25 లక్షల ఫండ్ కూడా గ్రామ పంచాయతీకి బహుమానం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని మేము కూడా వార్డు మెంబర్లు అందరూ, మా వాళ్ళు, మేము గ్రామ పంచాయతీ స్టాఫ్, ఎంపీటీసీలు, సో మేము అందరం కూడా ఒక నిర్ణయానికి ఏమనుకుంటున్నాం అంటే మనం కూడా ఎంతదంతా మన ద్వారా అవేర్నెస్ ఒక 10 మందికి చెప్పి ఇగో చెత్త వేయకండి, మంచిగా ఉంచుకుందాం మన ఊరిని. అది ఆటో వస్తుంది, ఒక ట్రాక్టర్ కూడా వస్తుంది ఇవాళ సాయంత్రం లేకుంటే రేపు పొద్దున. దాని ఎంత చెత్త ఉన్నా మీరు మోర్లు వేయకుండా చెత్త దాంట్లోనే చెత్త ఆటో, మన స్వచ్ఛ భారత్ ఆటో వస్తుంది, ఆటోలు వేయండి. మన ఊరిని మంచిగా పరిశుభ్రంగా ఉంచుకుందాము, అవార్డుని మనం సాధించుకుందాము. ఆ అవార్డు ఇచ్చిన డబ్బుల్ని మనం మంచి అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఉపయోగించుకుందాము. అలాగే మనం ఆదర్శ గ్రామం వైపు మనం అడుగులేయాలి. సో దాని గురించి మీ అందరి సహకారం మాకు అవసరము. చెత్తను రోడ్డు మీద వేయకండి, గ్రామ పంచాయతీ పంపించి ఆటోలు వేయండి, 2 రోజులు ఉంచుకోండి కావాలంటే. 3 రోజులు. నిర్మల్ జిల్లా ముతోలు మండలంలోని 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఫ్లయింగ్ స్క్వాడ్ వినోద్ కుమార్ కరేగం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని శ్మశాన వాటిక, మురికి కాల్వలను, రోడ్లను, చెట్లను పరిశీలించారు. గ్రామంలో ఓ ఇంటి యజమాని నల్లనీరు రోడ్డుపై పారివేయడంతో 500 రూపాయలను జరిమానా విధించాలని కార్యదర్శికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నూర్ మొహమ్మద్, ఎంపీఓ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా శివంపేట్ గ్రామంలో కలెక్టర్ హనుమంతరావు పర్యటన. గ్రామంలో శుభ్రత లోపించడంతో గ్రామ సెక్రటరీ స్వప్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్. జగిత్యాల జిల్లా పూడూరు గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని తీర్మానం. బెల్ట్ షాపులు తొలగించాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేసిన పాలకవర్గం సభ్యులు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతుల ధర్నా. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్.
రాష్ట్రపతి కోవింద్కు మందాడ మహిళా రైతుల లేఖ. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.